రీతూ చౌదరి వల్ల మొత్తం సెలబ్రిటీ టీమ్ మొత్తం అంతా కూడా చెల్లాచెదురైపోయిందండి. ఆ! ఎప్పుడైతే ఆ లవ్ ట్రాక్ నడిపించిందో రీతూ చౌదరి, అది అబద్ధమన్నా గావచ్చు, లేదనుకుంటే ఒరిజినల్‌గన్నా గావచ్చు. ఈ ప్రేమ వల్ల ఏంటంటే మొత్తం సెలబ్రిటీస్ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయారండి. నిజంగా చాలా గ్రేట్. అసలేం జరిగిందంటే నిన్న మనకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రీతూ చౌదరి చాలా అన్‌ఫెయిర్ చేసింది. లేదనుకుంటే డిమాండ్ పవన్ పేరు తీసుకొచ్చి, డిమాండ్ పవన్‌కి నువ్వు ఎలాగైనా గెలుస్తావురా ముందు చెప్పేసి ఉంగరం పెట్టి, అది చేసిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్‌లోని డిమాండ్ పవన్ బుర్రలో అందరికీ పేరెక్కించి, డిమాండ్ పవన్ కంటెండర్‌గా నిలబెట్టి, దాని తర్వాత రంగు పొడుద్ది టాస్క్‌లో కూడా భరణి గారు ఆహ్, ఉండాలి అని చెప్పేసి అందరూ అనుకున్నా, కావాలని భరణి గారిని ఎలిమినేట్ చేయించి, దాని తర్వాత ఇమాన్యుయల్ గారిని ఎలిమినేట్ చేయించి, తన ప్రియుడిని కెప్టెన్స్‌గా మార్చుకున్న రీతూ చౌదరి వల్ల ఓకే. రీతూ చౌదరి గారి వల్ల సెలబ్రిటీస్ మొత్తం కొలాప్స్ అయిపోయారన్నమాట. ఎవ్వడికి ఏం అర్థం కావట్ల గేము. ఈవేళ జరిగిన గేమ్‌లో కూడా రీతూ చౌదరి గారు అన్నెన్ని మాటలు ఇమాన్యుయల్ గారిని అనడం చాలా చాలా తప్పు. రేలంగి మామయ్య, అతను రేలంగి యాంటీ. రేలంగి మావయ్య, రేలంగి యాంటీ, తనూజ గారికి, రీతూ గారికి గొడవలవ్వడం, మళ్ళీ మన మమ్మీ సంజనా గల్రాణి గారు కలగజేసుకొని, "నువ్వు రీతూ దాంట్లో ఎన్ని బొమ్మలున్నాయో లెక్కబెట్టు. లేదనుకుంటే ఇది అన్‌ఫెయిరు. రీతూ చౌదరి ముందే తీసేస్తే గొడవలు రావని" మన సంజనా గల్రాణి గారు చెప్పినా సరే, ప్రియా గారు వినకుండా, ప్రియా గారు టీము ఏమనుకున్నారంటే, ఎలాగన్నా సరే రీతూ చౌదరిని తీసుకొచ్చేసి మనం దీంట్లో కలిపేసుకుందాం. ఓనర్స్ లిస్ట్‌లో కలిపేసుకుందాం అని చెప్పి సర్వ విధాలుగా ఒడ్డారండి. అది ఆళ్ళకి కూడా తెలుసు. నిన్న రంగు పడుద్ది టాస్క్ అన్‌ఫెయిర్ జరిగిందని చెప్పి కూడా తెలుసు. ఓకేనా. నాకు ఎందుకో నాకేమనిపిస్తుందంటే, ఇంకెవ్వరు లేరమ్మా. ఎవరుంటారు చెప్పు? మనకి సింగర్ ఉన్నాడు కదా! మనకి ఆ పేరేటో తెలీదు. సడెన్‌గా ఎన్ని పేర్లు మర్చిపోతున్నాను. సింగరు మనకి ఓనర్ హౌస్‌లోకైతే ఎళ్ళిపోయారు. టూ గుడ్ పర్లేదు. నాకైతే మంచిదే అనిపించింది. తర్వాత ఏంటంటే మనకి టూ గుడ్ అయితే అనిపించింది. నెక్స్టు మనకేంటంటే సంజన గల్రాణి గారికి ఏం చేయాలో అర్థం కావట్లే. ఇమానువేల్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లే. రీతూ చౌదరి గారు పోనీ ఇమానువేల్ గారు అన్ని మాటలన్నా సరే ఇమానువేల్ గారికి ఎళ్లి ప్లీజ్ రా ఏదో అయిపోయిందిరా, ఏదో చేసేసానురా అని చెప్తే ఇమానువేల్ గారు ఆలకిస్తారు. కరెక్ట్‌గా క్లారిటీగా చెప్తే. ఇలా కాదు రీతు, అలాగ అయిపోతున్నావు రీతు, తప్పు రీతు అని చెప్పి ఇమానువేల్ గారు చెప్తున్నారు. ఎందుకంటే అందరిలో కన్నా బుర్రుండేది ఎవరికో తెలుసా? సంజనా గల్రాణి గారికి, ఇమాన్యుయల్ గారికి, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది మన భరణి శంకర్ గారికి. అంతే. ఓకేనా? ఈళ్ళు ముగ్గురితో కూర్చొని డిస్కస్ చేసుకున్నా సరే అయిపోను. మొత్తం అందరూ కూడా పెంట అయిపోయిందండి. మొత్తం ఎవడికాడు ఏడుస్తుంటాడు. నాన్న ఏటి నాన్న ఇలాగే అయిపోయిందని చెప్పి తనుజ గారు బాధపడుతుంటారు. ఈ గేమ్ జరగడంలో ఈవేళ గేమ్ ఏదైతే జరిగిందో బాల్ గేము, గుడియా గేము, బొమ్మల గేమ్ ఏదైతే జరిగిందో దీంట్లో కనుబొమ్మలు ఎగరేస్తుంటది రీతూ చౌదరి. అది లైవ్‌లో ఉంది. కాపోతే మెయిన్ ఎపిసోడ్‌లో కట్ చేస్తారనుకుంటున్నాను ఇలాంటివి. ఓవర్ యాక్షన్‌గా అరవడం. అన్న ప్లీజ్ అన్న వదిలేయండన్న ఓవర్ యాక్షన్‌గా అరవడం. నిన్న రంగు పడుద్ది అనే టాస్క్‌లో కూడా ఈవిడ అన్‌ఫెయిర్ చేసిందని ఈవిడకి తెలిసినా కూడా ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పేసి తెలిసినా కూడా, ఏమనుకుంటారో ఒక ఏడుపు ఏడిచేద్దాం అని చెప్పేసి బాత్రూమ్‌కెళ్ళి లిఫ్ట్‌కి రాసుకొని పవన్ ఒడిలో వాలిపోయి ఏడిసిన రీతూ చౌదరి. నాగార్జున గారు రేపు ఖచ్చితంగా అడుగుతారేమో అని చెప్పేసి నా డౌట్ అండి. ఖచ్చితంగా ఎన్ని పాయింట్లు అడగాలి. అవసరమైతే పవన్‌ని పీకేయాలి. డిమాండ్ పవన్‌ని పీకేయాలి. నాకైతే అలాగే అనిపిస్తుంది. డిమాండ్ పవన్ ఉండకూడదు. అది అన్‌ఫెయిర్ అసల. నిన్నే అన్‌ఫెయిర్ అని చెప్పా. అందరు రివ్యూయర్స్ కూడా అన్‌ఫెయిర్ అని చెప్పారసల. అయ్య బాబోయ్! నేనే బేగ చెప్పేసానేమోరా బాబు రీతూ చౌదరి గారిని తిట్టేసానేమో చేతులెత్తి పిసికేసుకున్నాను. ఆ తెల్లారి లైవ్స్ చూసిన తర్వాత అందరూ అన్‌ఫెయిర్ అంటున్నారు. అదండి. ఒక్క ప్రేమ జంట వల్ల సెలబ్రిటీస్ మొత్తం గూడా ఇలా కూలిపోయారు. ఈవేళ జరిగిన బొమ్మల టాస్క్‌లోని ఎవరంటే మనకి ఎవరైతే సంచాలకున్నారో వాళ్ళు మాట్లాడాలి. అంతే కదండీ. ఎవరైతే సంచాలకున్న సారీ అండి. ఫ్యానేస్తే ఫ్యాన్ సౌండ్ వస్తదని చెప్పేసి నేను ఫ్యాన్ ఏసుకోలేదు.
పక్కన చిన్న పాప ఏదో పడుకుంది, మా చెల్లెల పాప ఏసీ రూమ్‌లో. దాంట్లో చేసుకొని మొత్తం అంతా లేచిపోతారని చెప్పేసి ఈ గదిలోనే చేస్తుంటాను. అందుకే ఈ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంటది. మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనా. అయితే ఎక్కడో టాపిక్ హ్మ్. సంచాలకే మాట్లాడాలి, ప్రియ గారే మాట్లాడాలి. లేదు లేదు. ప్రియ గారు మాట్లాడుతుంటే మధ్యలో దమ్ము శ్రీజ ఎందుకొచ్చేస్తారు? మరి నిబ్బా పిల్ల అనకుండా ఇంకేమంటారు? ఫస్ట్‌లో అందరూ కూడా శ్రీజ గారి నోట్లేసి అందరం గెలిపించాంగా 'అగ్ని పరీక్ష' షోలో బాగా ఆడుతుంది, బాగా మాట్లాడుతుందని చెప్పేసి. మరీ దాంట్లో ఎందుకు కంటెంట్ కోసం ఎందుకలాగా ప్రతి దాంట్లో కూడా దూరిపోయి, ప్రతి దాంట్లో కూడా అరిసేసి, ప్రతి దాంట్లో కూడా అక్క మీరు చూసినట్లయితే ఎపిసోడ్ ప్రతి దాంట్లో అరిచేస్తది. దమ్ము శ్రీజ ఎందుకా ఓవర్ యాక్టింగ్? మర్యాద మనిషి మాట్లాడరు. నిజంగా చెప్తా హీరో వాళ్ళు మాట్లాడరు. ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడరు. మర్యాద మనిషి మాట్లాడడు. డిమాండ్ పవన్ మాట్లాడడు. పవన్ కళ్యాణ్ మాట్లాడడు. మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడడు. ఓన్లీ దమ్ము శ్రీజ గారు ఎందుకు మాట్లాడతారో అర్థం కావట్లే. ప్రతి దాంట్లో కూడా దూరిపోద్ది ఈ అమ్మాయి. అంతే కదండీ! ప్రతి దాంట్లో ఎందుకలా దూరిపోవడం? ఇక్కడ మొత్తం సెలబ్రిటీసు ఈళ్ళా? లేదనుకుంటే ఎవరు ఈళ్ళు కామనర్స్ అర్థం కావట్లా. రివర్స్ అయిపోయింది మొత్తం కూడా. సెలబ్రిటీస్ కామనర్స్ అయిపోయారు. కామనర్స్ సెలబ్రిటీస్ అయిపోయారు. నిజంగా జాలేస్తుంది. బాధేస్తుంది. ఏ ఏ సీజన్‌లో కూడా ఇలా జరగలే. ఒక్క ప్రేమ కోసం ఆ ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలని చెప్పి మరీ సొంత ఫ్రెండ్‌నే ఇలా తొక్కేసి ఇలా పైకెళ్ళిపోతే ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో అర్థం కావట్లే. రేపు ఇలాంటియన్నీ కూడా క్వెషన్స్ అడగాలి. మన ప మైకుందా? ఇలాంటి క్వెషన్స్ అన్ని అడగాలి రేపు నాగార్జున గారు. అప్పుడే వాల్యూ ఉంటది గదా! ఎన్నిటి అన్‌ఫెయిర్ గదా! ప్రజలకి మాకు ఇలాగే కదా పోర్ట్రేట్ అవుతుంది. ఏదో కెమెరాలు ఉన్నాయని మర్చిపోయిన సంగతి కూడా ఇష్టాసారంగా కెమెరాలు ఉన్నాయి అనే సంగతి కూడా మర్చిపోయి ఇష్టాసారంగా మాట్లాడితే ప్రజలకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? మరి ఇలాగే వస్తుంది. బ్యాడ్ అని వస్తుంది. ఇంక మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏం ఆడుతున్నాడండి ఈ అబ్బాయి నాకు అర్థం కాదు. నిజంగా చెప్పండి. గుండెల మీద చేసుకొని చెప్పండి. ఏమన్నా గేమ్ ఆడాడు. ఆడికి ఇచ్చిన టాస్కే చెప్పండి. బాత్రూములు చూసుకోమో ఎప్పుడన్నా బాత్రూమ్‌లకెళ్ళి బాత్రూమ్‌లు ఎలాగుంటున్నాయి? దాని తలంట్రిక ఉంటుందా? ఏముంటుందా? అని ఎప్పుడన్నా చూసాడండి? ఫ్లోరా సైని గారు నిజంగా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, చిన్నది కూడా ఉంచకుండా 24 గంటలు ఆవిడిచ్చిన టాస్క్‌లో ఆవిడ బెస్ట్ పెర్ఫార్మన్స్ చేస్తుంది. ఆ ఫ్లోరా సైని అమ్మాయి ఫ్లోరా సైని అనే అమ్మాయి. నిజంగా ఆవిడకి మెచ్చుకోవాలి. మాట్లాడడం సరింగా రాదులెండి చెప్తున్నానండి. మాట్లాడడం సరింగా రాకపోయినా సరే ఆవిడిచ్చిన పని చేస్తుంది. ఏ రోజన్నా వచ్చి చెక్ చేసాడండి ఆ పవన్ కళ్యాణ్? ఎక్కడ రీతు ఉంటే కసి కసి చూపులు చూస్తూ, ఆ కెమెరాలున్నాయి. లేదనుకుంటే ఇంకేం చేద్దుడో. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అంటే రేపు ఎల్లుండి షో స్టార్ట్ అవుతుంది 'బిగ్ బాస్' హౌస్ అనగా మనోడు ఒక రోజు ముందు ఎళ్ళాడు. నేను ఫ్లైట్ మీద ఎళ్తాడు అనుకున్నా. ఆ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి అక్కడ పెద్ద బోర్డ్ తగిలించుకొని నాకు ఓటేయండి, ఓటేయండి అని చెప్పి ఇలాగలా తిరిగిన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఇక్కడికొచ్చి చేసింది ఏంటి? 'రీతూ చౌదరి' ఎక్కడుంటే ఆడికెళ్ళిపోతున్నాడు. 'తనుజ' గారు ఎక్కడుంటే ఆడికెళ్ళిపోతున్నారు. 'తనుజ' గారు పట్టించుకోరు. ఇలాంటియన్ని చాలా చూసారు ఆవిడ. చాలా సీరియల్ యాక్టర్ ఆవిడ. 'రీతూ చౌదరికి' ఏమైందసల అర్థం కావట్లా. మీరందరూ ఫ్రెండ్స్. మీరందరూ ఐకమత్యంగా ఉండి టీమ్‌ని ఇంకా గెలిపించుకోవాలి. దాంట్లో భరణి గారికి నిజంగా థాంక్స్ చెప్పుకోవాలి. అక్కడ అక్కడ నన్నడిగితే ఈ కంటైనర్‌లోనే బావుంది భరణి గారికి. 24 గంటలు మీరు గెలాలిరా ప్లీజ్‌రా, మీరు గెలాలిరా ప్లీజ్‌రా అని చెప్పి ఫోను బూత్‌లో టాస్క్‌లో చూడండి. తనూజ గారు మాట్లాడుతుంటే నాన్న నిజంగానే మీరు బెల్ల కొట్టారా నాన్న అంటే తను మాట్లాడరు అతను. సైలెంట్ అయిపోతాడు. ఏ మాట అబద్ధం చెప్పాలో తెలీదు. అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా తెలియకుండా సైలెంట్ అయిపోతాడు అతను. అరే! అలా ఉండాలి. మీరందరూ ఒకటి. ఆళ్ళందరికీ పక్కా క్లారిటీ ఉంది. మర్యాద మనిషి చూడండి. ఎక్కెక్కెక్కెక్కి ఏడిసాడు ఆ రోజు మీరు చూసారా? ఎక్కెక్కెక్కెక్కి ఏడిసినా సరే, మళ్ళీ మొత్తం ఆ సెలబ్రిటీని అందరిని తీసుకెళ్ళి నామినేషన్ తోసాడంతే. ఒక్కరికేయలేదు ఓటు. ప్రియా గారిని తిట్టాడు. ప్రియా గారు దమ్ము శ్రీజని తిట్టాడు. దమ్ము శ్రీజకేయలేదు. మొత్తం అందరిని కూడా ఈయన్నే భరణి శంకర్ గారికి, అలాగే మనకి ఇమాన్యుయల్ గారికి ఏసేసారు మొత్తం అందరూ కూడా. నిజంగా గ్రేట్ అండి. ఇలాంటియన్నీ కూడా నాగార్జున గారు అడగాలి. రేపు ప్రోమో ఈవేళ ఎందుకు 4 ప్రోమోలు, 5 ప్రోమోలు దింపారో నాకు అర్థం కాల. మొత్తం సినారియో అంతా చూసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. మ్యాటర్ ఏంటని చెప్పేసి. ఒక్క ప్రేమ జంట మొత్తం సెలబ్రిటీ మొత్తం తారుమారు, తక్కరమారు, తారుమారు, తక్కరమారు చేసాడు. నిజంగా దారుణం కదా! లైవ్ ఎందుకు మా శంఖనాగునందుకు లైవ్ అప్డేట్స్ ఇస్తున్నామా? ఇలాంటివన్నీ మీకు తెలియాలనే కదా! ఇలాంటివన్నీ చాలా కట్ చేసేస్తారు. ఇలాంటివన్నీ రోజంతా కూడా పీకి దబ్బి అక్కడ మెయిన్ ఏముందో అదే పెడుతున్నాడాడు.
మీకు అర్థమవుతుందండి నేను చెప్పింది? అందుకే రివ్యూవర్స్ అందరూ గింజుకుంటున్నారు. ఓరి బాబు వీళ్ళు తప్పు అంటే వాళ్ళకే ఓట్లేస్తుంటే ఎలాగండి? రీతూ చౌదరి నెక్స్ట్ మెయిను దమ్ము శ్రీజ, ప్రియ గారు. ఈ మర్యాద మనిషి అక్కడో మాట, ఇక్కడో మాట, అక్కడో మాట, అక్కడో మాట. అక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ. నిజంగా చెప్తాను. ఏం ఆడాడు మర్యాద మనిషి? ఏం ఆడాడు మర్యాద మనిషి? మినిమం ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నాడా? మ్యాక్సిమం ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నాడు? మినిమం ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నాడా? పవన్ కళ్యాణ్ నా దొంగ నా కొడుకు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. దొంగ నా కొడుకు ఎవరికి సపోర్ట్ చేసిన దొంగ నా కొడుకు ఓట్లేసి గెలిపిస్తే చెప్తున్నాను. ఇంకంత తప్పు లేదండి. మంచోళ్ళకి ఓట్లేండి అయ్యా. అరే మీరు ఓట్లేస్తుంటే అక్కడ లవ్ ప్రేమాయణ నడుపుతుంటే మా కంటెంట్ ఏమొస్తుంది? సంజనా గల్రాని గారికి ఓట్లేయాలి, ఇమాన్యుయల్ గారికి ఓట్లేయాలి, నెక్స్ట్ మనకు బాగా ఆడుతున్న సింగర్ రాము గారికి ఓట్లేయాలి. వీళ్ళగా మన ఓట్లేసి మన అగ్ని పరీక్ష షో నానా మొదలు గుడిపించితే అగ్ని పరీక్ష షో దాటించి వచ్చి అగ్ని పరీక్ష షో మనం చూసి అట్రాక్ట్ అయ్యి వీళ్ళందరూ కూడా కామనర్స్ ఖచ్చితంగా వెళ్ళాలి. సెలబ్రిటీస్ ఏమైనా కొద్దిగా కొడతా వస్తే సెలబ్రిటీస్ దించేసి కామనర్స్ లేపుదామని చెప్పేసి అనుకున్నాం. మరీ ఎంత కఠినంగా, మరీ ఎంత రోలర్గా నేనే అధిపత్తులం అని చెప్పేసి గదట్టుకుని తిరిగితే ఎలా ఉంటుంది? మామూలుగా ఆలోచించండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. నాకు చాలా బాధగా ఉంది. టైం ఎంత అయింది తెలుసా? లిటరల్లీ 3:30, తెల్లారు 3:30. ఏంట్రా బాబు ఇది? మరి అంత ప్రత్యాపారాలు ఏంటో అర్థం కావట్లే ఫ్రెండ్స్. చెప్పాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది, నేను మాట్లాడేసాను. ఇంకా మీ ఇష్టం. రేపు నాగార్జున గారు అడిగితే బాగుంటుందండి, తీసేయాలి డిమాండ్ బాండ్ అసలు కట్ చేసి పడిచేయాలంతే. అన్ఫేర్, అసలు అన్ఫేర్. అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన లైక్ చేయండి. అలాగే అంతే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ పెడతాను. బాయ్.